కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో తలుపులమ్మ లోవా దేవస్థానంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యనమల దివ్య అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సుమారు 3,65,00,000 రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టారు. తలుపులమ్మ లోవా దేవస్థానాన్ని టూరిజం కేంద్రంగా మారుస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా వచ్చే ఆషాఢ మాసంలోగా పనులను పూర్తి చేస్తామని ఎమ్మెల్యే యనమల దివ్య హామీ ఇచ్చారు. నమస్కారం. ఇవాళ తుని నియోజకవర్గంలో అత్యంత మహిమ కలిగిన లోవ తల్లి తలుపులమ్మ తల్లి దేవస్థానానికి రావడం జరిగింది. ఇక్కడ ఎస్కలేటర్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాము. సో దట్ మన వృద్ధులకు కానీ ఎవరికైనా సరే ఎవరైతే వస్తారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, పెద్దవాళ్ళు పేషెంట్స్ ఎవరైతే వస్తారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా దాదాపు 3.5 కోట్లతోటి దేశంలోనే ఒక 1 ఆఫ్ ఇట్స్ కైండ్ గా ఒక ఎస్కలేటర్ నిర్మిస్తున్నాము. త్వరలో ఇది 3 నెలలు 4 నెలల్లో పూర్తవుతుంది. ఇది అలాగే ఇక్కడ లిఫ్ట్ సౌకర్యం ఒకటి లేదు, అది అవ్వదు కూడా. ఎందుకంటే దాదాపు రోజుకి మనకు ఆషాఢ మాసంలో వచ్చేసి రోజుకి 40,000 మందికి పైగా వస్తారు జనాలు. వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లడం అనేది అది అసాధ్యమైన పని. కాబట్టి ఎస్కలేటర్ అనేది మనం ఒకటి ఇక్కడ నిర్మించుకుంటే ప్రజలందరికీ కూడా సౌకర్యం కలిగించినట్టు ఉంటుంది. అలాగే ఒక సేఫ్టీ మెజర్ కూడా ఉంటుంది. అందరికీ నమస్కారం. ఇవాళ తుని నియోజకవర్గం